దేవుని ఘనమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని సంఘమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, మరి ఈ దినమున మనకు కావలసినటువంటి లేఖన భాగము కొరకై ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. అందు నిమిత్తమై 18వ కీర్తన 6వ వచనాన్ని 459వ పేజీలో మనం చదువుకుందాం. పేజీ నంబర్ పాత నిబంధనలో 459, కీర్తన 18, 6వ వచనాన్ని మనం చదువుకుందాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధి చేరి ఆయన చెవులలో చొచ్చెను. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, చదువుకున్నటువంటి ఒక లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసినప్పుడు వినాలి మా బాబు, వినాలి, అందరు వినాలి. పిల్లలు పెద్దలు అందరూ విని అటు ఇటు తిరగకూడదు, చూడకూడదు. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు మరి తెలియచేస్తున్నటువంటి మాటలు మనం గమనిస్తుంటున్నాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని అని చెప్తున్నాడు. దావీదునకు వ్యక్తిగతంగా కలిగినటువంటి శ్రమను బట్టి ఆయన దేవునికి ఏం చేశాడంటే మొరపెట్టాడని వాక్యములో మనము గమనిస్తున్నాం. మనము కూడా మన జీవితంలో శ్రమ కలిగినప్పుడు మనం చేయవలసింది ఏంటి అంటే ప్రార్థన చేయాలి. ఎందుకంటే భక్తుడు తన అనుభవంలో కూడా తెలియచేస్తున్న మాటలు ఏమంటే, శ్రమలో ఎవరైతే యెహోవాకు మొరపెడతారో, మరి దేవునికి ఎవరైతే ప్రార్థన చేస్తారో, దేవుడంట తన ఆలయమును ఆలకించి వారి ప్రార్థన అంగీకరిస్తాడు. మరి వారి మొర ఆయన సన్నిధి చేరి ఆయన చెవులలో జొచ్చును, లేకుంటే ఆయనకు వినపడుతుందన్నటువంటి విషయాన్ని వాక్యం ద్వారా మనము గమనిస్తూ ఉంటున్నాం. మన జీవితాల్లో ఈ లోకంలో జీవించేటప్పుడు ఎన్నో రకాలైనటువంటి శ్రమలు వస్తాయి. ఏదో ఒక రకమైనటువంటి శ్రమ, ఏదో ఒక విధమైనటువంటి బాధ, ఏదో ఒక విధమైనటువంటి వ్యాధి, ఏదో ఒక విధమైనటువంటి కష్టం, అప్పుల పాలు, లేకుంటే ఇంకా రకరకాలైనటువంటి శ్రమలు అనేవి వస్తూనే ఉంటాయి. జీవితకాలం అంతా కూడా ఇలాంటివి మనము అనుభవిస్తూనే ఉండాలి. ఎప్పుడో ఒకసారైనా జీవితకాలంలో మనం అనుభవిస్తూనే ఉంటాం. అయితే దానికి ఉన్నటువంటి మార్గము దావీదు గారు చెప్పినట్టుగా మనం చదువుకుంటున్నట్టుగా అందరు చదవండి. 18వ కీర్తన 6వ వచనం. ఇక్కడ మనం గమనిస్తే మనమందరం నేర్చుకోవలసినటువంటి పాఠం, శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయాలి. లోకంలో ఎందరికో కష్టాలు శ్రమలు కలిగినప్పుడు వారికున్న మార్గాలు వారికి ఉంటాయి. దేవుని పిల్లలమైన మనకు ఉండవలసినటువంటి మార్గం, ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటంటే యెహోవాకు మొరపెట్టడమే మనకున్న ఏకైక మార్గం. చూడండి, కొంతమంది అంతర్తంత్రాల దగ్గర వెళ్తారు, సోద చెప్పించుకోవడానికి వెళ్తారు, లేకుంటే ఇంకొక చోటికి దర్గాల దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఈ విధంగా శకునగాన్ల దగ్గరికి అక్కడిక్కడంతా పరిగెత్తుతూ ఉంటారు. కష్టం అనేది మానవుడు భరించలేడు గనక, శ్రమ అనేది మానవుడు సహించలేడు గనక, ఏ విధముగానైనా ప్రతి వారు కూడా వారు కలిగినటువంటి శ్రమ నుండి విడుదల పొందాలని ఆలోచన కలిగి వారికున్న నమ్మకాన్ని బట్టి, వారికున్న విశ్వాసాన్ని బట్టి అటు ఇటు పరిగెత్తి ఆ శ్రమ నుండి విడుదల పొందే ప్రయత్నం చేస్తారు. అలాగే దేవుని పిల్లలమైన మనము చేయవలసిన గొప్ప ప్రయత్నం ఏంటంటే ఈ 18వ కీర్తన 6వ వచనం ప్రకారంగా భక్తుడు మరి
దైవజనుడు ప్రవక్త అయినటువంటి దావీదు నేర్పిన సత్యం ప్రకారంగా ఏనాడు మనకు శ్రమ కలిగినా కూడా మనం యెహోవాకు మొరపెట్టి మన దేవునికి ప్రార్థన చేయడం ద్వారా ఆయన తన ఆలయంలో మన యొక్క ప్రార్థన అంగీకరిస్తాడు. మరి ఆ నమ్మకము చేత మనం ప్రార్థించి శ్రమ నుండి విడుదల పొందవలసిన వారమై ఉన్నాము. అందరూ చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. సరే, శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయాలంటున్నాం. అసలు శ్రమ ఎందుకు కలిగింది? అంతే కదా, శ్రమ ఎందుకు వచ్చింది నాకు, బాధ ఎందుకు వచ్చింది నాకు? దేవుని పిల్లలమైనటువంటి మనకు కలుగుతున్న శ్రమలు దేని బట్టి కలుగుతున్నాయి? ఏ విధమైనటువంటి శ్రమలో ఉన్నప్పటికీ కూడా అవి కలగడానికి గల కారణాలు కొన్ని మనం వాక్యం ద్వారా మనం చూద్దాం. చూడండి, ప్రవక్త అయిన యెషయా గ్రంథము 30వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. 592వ పేజీ, 592వ పేజీ పాత నిబంధనలో యెషయా గ్రంథము 30వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందరు. చాలండి, ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇక్కడ ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు చెప్తున్నటువంటి మాట మనం గమనిస్తే, దావీదు చెప్పినట్టుగా శ్రమ కలిగినప్పుడు మొరపెట్టాలి. అసలు శ్రమే ఎందుకు వచ్చింది? శ్రమ వస్తేనే కదా మొరపెట్టాల్సింది. ఆ శ్రమ ఎందుకు వచ్చింది కూడా తెలుసుకుంటే మంచిదని మనము ఆలోచన చేస్తే, ఈ ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పిన ఆ మాట ఏమంటే దేవుని మాట అంట. అందుకేమన్నాడు? యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ. దేవుని పిల్లలమైనటువంటి మనకు ఈ శ్రమ కలుగుతున్నది దేనిని బట్టి అని మనం గ్రహిస్తే, మనం జీవితంలో దేవునికి ఎప్పుడైతే లోబడని వారిగా ఉంటామో, అవిధేయులుగా మనం ఉంటామో, అలాంటప్పుడు శ్రమ అనేది మనకు కలుగుతుంది. అయితే శ్రమ ఎందుకు కలుగుతుందో దేవుడు చెప్పాడు, కానీ శ్రమలో మనం ఉండాలనేది ఆయన చిత్తము. శ్రమలోనే నశించాలని కూడా ఆయన చిత్తము కాదు. అందుకే ఆ శ్రమ యొక్క మరి ఆ కలుగు విధానం ఏంటో దేవుడు తెలియజేస్తున్నాడు. దేనికయ్యా అంటే, తిరిగి మనము దేవునికి లోబడుట ద్వారా కలిగిన శ్రమ నుంచి విడుదల పొందొచ్చు. ఇక మీదట శ్రమలో పడకుండా దేవునికి ఎల్లప్పుడూ విధేయులమై ఉండడానికి ప్రయత్నం చేయడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అవునన్న వారు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. లోబడకపోవడం అంటే, లోబడకపోవడం అనగా దేవుని మాట వినకపోవడం అని దాని అర్థం. మనందరికీ తెలుసు, మన మూల పురుషుడు మొదటి మానవుడైనటువంటి ఆదాము, ఆయన భార్య అయినటువంటి అవ్వమ్మల జీవితంలో మనం గమనించినట్లయితే, దేవుడు ఏం చెప్పాడంటే, మరి తోట మధ్యలో ఉన్నటువంటి ఆ వృక్ష ఫలములను, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును నీవు తినవద్దు, దాన్ని తిన్న ఎడల నిశ్చయముగా నీవు చచ్చేదవని చెప్పి దేవుడు చెప్పిన ఆ మాట వారేం చేశారు? ఆ మాటకు లోబడక తినవద్దన్న వృక్షఫలం వారు తిన్నారు గనక వారికి ఏం కలిగింది? శ్రమ కలిగింది. ఏంటి శ్రమ? తోటలో ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం, వారికి ఎలాంటి ఆశ్రయము లేకపోవడం, వారికి దేవుని యొక్క సహవాసము లేకపోవడం, దేవుని యొక్క మాటలు లేకపోవడం, దేవుని యొక్క ప్రత్యక్షత లేకపోవడం, అంతా కూడా వారికి ఇబ్బంది అయిపోయింది. ఒక చెట్టే వారికి ఆశ్రయం అయిపోయింది. ఇక వారిద్దరే మిగిలిపోయారు. ఎందుకంటే వారికి ముందు మానవులు లేరు, వారి తర్వాత వచ్చే మానవులు వారిలో నుంచే రావాలి. అందుచేత వారిద్దరూ ఏకాకులైపోయారు. దేవుడిచ్చినటువంటి ఆ మంచి స్థితిని, ఆ మంచి భాగ్యమును, మరి తోట బయట ఉన్నటువంటి చెట్లకు ఫలాలు ఉన్నాయో లేదో తినడానికి,
కానీ మాట విన్నంతసేపేమో తోటలో ఉండి దేవుడు ఫలింపచేసిన ఆ ఫలాలు తినుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు, నేలను సేద్యం చేసుకుంటూ జీవిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే లోబడలేదో ఎంత శ్రమ అంటే చల్లపూట దేవుడు వచ్చే ఆ చక్కని అనుభవాన్ని వారు కోల్పోయారు. లోబడే దినాల్లో దేవుడు వస్తున్నాడు, వారితో మాట్లాడుతున్నాడు, వారిని పలకరిస్తూ ఉన్నాడు, ఆ తోటలో జరుగుతున్న పనులు గమనిస్తూ ఉన్నాడు. మరలా దేవుడు తిరిగి పరలోకానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆయన మాట వినలేదో అలాంటి లోబడని జీవితమును బట్టి దేవుడు కోపించి వారిని ఏం చేశాడండి, బయటికి పంపించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత విచారకరమో మీరు ఆలోచన చేయాలని ప్రభువుని బట్టి మీకు తెలియచేస్తున్నాను. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయము 17, 18, 19 వచనాల్లో మనం చూస్తే, ఆదికాండము 3వ అధ్యాయము 17, 18, 19 వచనాలు మనం గమనించినట్లయితే, ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనక నీ నిమిత్తము. అలాగే అదే 3వ అధ్యాయం 22, 23, 24 వచనాలు కూడా చదవండి. అప్పుడు వాడాయను కాబట్టి తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తినునేమని నిరంతరము జీవించుననుకొని అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేదపరచుటకు ఏదేను తోటలో నుండి అతని పంపివేసెను. హల్లెలూయా. దేవుడే తోటను వేసి దేవుడే తోటలో ఆయన భార్య ఉన్నట్లుగా చేస్తే, ఇప్పుడు దేవుడే ఆయనను వెళ్ళగొట్టాడు, పంపివేశాడని వాక్యంలో మనం చూస్తున్నాము. 24 వచనంలో కూడా చూస్తే, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలువబెట్టెను అని మనం గమనిస్తున్నాం. ఎంత శ్రమ అయిందో చూడండి. శ్రమ అనగా బాధ. ఏంటి ఈ బాధ? దిక్కులేని పరిస్థితి, అనాథలుగా ఉండే పరిస్థితి, తల్లిదండ్రికి దూరమైన పిల్లల గతి ఎలాగుంటుందో, పరమ తండ్రి యొక్క దేవుని సహవాసాన్ని కోల్పోవడం ద్వారా వీరి స్థితి కూడా దిక్కులేని పరిస్థితి అయిపోయింది. మరలా ఫలాల కోసం లోపలికి వస్తారేమని చెప్పేసి వెళ్ళగొట్టిన తర్వాత ఏం పెట్టాడంటే, అక్కడ అటు ఇటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలలను నిలువబెట్టెను. మళ్ళా ప్రయత్నం చేశాడా? ముక్కలు ముక్కలు అయిపోతారు, కాల్చివేయబడతారు. అందుకే ఖడ్గము జ్వాలలు రెండు ఉన్నాయి. ఖడ్గం ఏం చేస్తుంది? నరికేస్తుంది. జ్వాల ఏం చేస్తుంది? కాల్చివేస్తుంది. ఎంత కోపపడ్డాడో దేవుడు, మీరు ఆలోచన చేయండి. అవును, యెహోవా వాక్కు ఇదే. యెషయాలో మనం చదువుకున్నాం కదా, యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ. ఆదాము ఎవరు? దేవుని కుమారుడు. ఆ కుమారులో ఉండి ఆమె చేయబడింది, పిల్లలే. కానీ ఇక్కడ లోబడనందు చేత దేవుడే వారిని పంపివేయడం, వెళ్ళగొట్టడం, ఖడ్గ జ్వాలలు పెట్టడం ఎంత భయంకరమైన స్థితితో మీరు ఆలోచన చేయండి. ఉదాహరణగా ఈ లోకంలో జీవిస్తున్న కుటుంబాల్లోని తల్లిదండ్రులు పిల్లలు మాట విననందు చేత నేను వెళ్ళిపోతానన్నా, లేక తల్లిదండ్రులే వెళ్ళిపో అని గెంటి వేసినా తిరిగి ఇంట్లోనికి రానియకపోతే వారి పరిస్థితి ఏందో మీరు ఆలోచన చేయండి. ఎక్కడ పండుకోవాలి? ఏడ్చుకుంటూ బయట ఉండాలి. ఇంట్లోకి రావడానికి వీల్లేదు, ఇంట్లో ఉన్నటువంటి సౌకర్యాలు పొందడానికి వీల్లేదు. దోమలతో గుట్టించుకోవాలి. పొరపాటునది చలికాలం అయితే చలికి మరి ఎంతో అల్లాడిపోవాలి.
ఎంత కష్టమో అలాంటి పరిస్థితి కలిగిన వారిని అడిగితే చెప్తారు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కూడా మనకు పరమ తండ్రిగా ఉండి ఆయన మాట వినుట కొరకై దేవుడు మనల్ని ఈ లోకములో కలగచేసుకొని ఉండగా మనము లోబడకపోతే, ఆయన మాట వినకపోతే, విధేయులము కాకపోతే దేవుడు మనకు కూడా శ్రమను కలగచేస్తాడు. అలాంటి శ్రమను మనం అనుభవించుట మనకు మంచిది కాదని వాక్యం ద్వారా మనము గమనిస్తూ ఉంటున్నాం. కానీ ఆదామవలు సాతాను మాట వినడం ద్వారా శ్రమల పాలయ్యారు. ఈ రోజుల్లో మనం ఎవరి మాట వింటున్నాం? దేవుని బిడ్డలుగా ఉన్నాం, సురక్షితంగా ఉన్నాం. ఈరోజు శ్రమ లేని వారిగా మనం ఉండవచ్చు. దేవునికి స్తోత్రం, సంతోషం. కానీ రాబోచున్న దినాల్లో మనం జీవించుచున్నంత కాలము మరియు ఆయన వచ్చు వరకు కూడా శ్రమలలో మనం పడకుండా తప్పించుకోవడానికి కొరకై మనమందరము ఏం చేయాలండి? దేవుని మాటకు లోబడుతూ రావాలి. హల్లెలూయా. ఆదివారము సన్ని గారైతేమి, వారి తండ్రి గారైతేమి చక్కని లేఖనాలు మీకు బోధిస్తున్నారు. వారు ఎరిగినటువంటి సత్యాన్ని మీకు తెలియచేస్తున్నారు. వారి దినములన్నీ ఎలాగో నడుచుకోవాలి, ఈ లోకంలో దేవుని పిల్లలుగా ఎలాగో బ్రతకాలన్నటువంటి సత్యాన్ని వారు వారం వచ్చి ఎంతో ప్రయాసంతో మీకు బోధిస్తూ ఉన్నారు. మీరు వింటున్నారు, కొందరు రాసుకుంటున్నారు, హృదయమైన పలకల్లో కూడా ముద్రించుకుంటున్నారు. చాలా సంతోషం. కానీ ఇదే స్థితిలో శ్రమ రాకుండా ఉండుట కొరకై దేవుని మాట వింటున్నటువంటి లోబడే పిల్లలుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. అక్కడ ఏమని వ్రాయబడి ఉంటుంది? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. అందరూ చదవండి ఆయన. కావున మీరు ఎవరి వలె చెప్పండి మీరు కూడా. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోనండి. హల్లెలూయా. మనమందరము దేవుని పిల్లలమే. దేవుని పిల్లలుగానే ఉంటే చాలదు. ఎవరిగా ఉండాలంటే ప్రియమైన పిల్లలుగా ఉండాలి. ఎవరిగా ఉండాలండి? ఎప్పుడు ఆయనకు మనం ప్రియమైన పిల్లలుగా ఉంటాము? పిల్లలని వారు ప్రియమైన పిల్లలుగా ఉండాలంటే ఎవరు ఆయన చెప్పిన మాట చొప్పున నడుచుకుంటారో అప్పుడే వారు ఎవరుగా ఉంటారంటే ప్రియమైన పిల్లలుగా. హల్లెలూయా. తండ్రిచే ప్రేమించబడే పిల్లలుగా, తల్లిచే ప్రేమించబడే పిల్లలుగా ఉంటారు. ఉదాహరణ, నీవే నీ పిల్లలకి అరే బాబు అక్కడ ఉన్నటువంటి ఆ గ్లాస్తో నీళ్లు తీసుకురా అని చెప్పామనుకో, వాడు మాట వింటే పర్వాలేదు. మాట విని నీ మాట చొప్పున వాడు గ్లాస్ తీసుకొని నీళ్లు తెచ్చి నువ్వు తాగడానికి నీ చేతికి తెచ్చిస్తే ఏమంటావు? అమ్మా నా కొడుకు మంచోడు, లేకుంటే నా బిడ్డ మంచిది, చెప్పగానే చేసిందని గిల్లి ముద్దు పెట్టుకొని దగ్గరికి లాక్కొని ఆ మంచి బిడ్డ నా మాట వింటుందని చెప్పి ఎంత సంతోషపడతావో. పిల్లే అదే పిల్ల ఆ పని చేయకుండా, అదే పిల్లవాడు ఆ పని చేయకుండా నువ్వు తెమ్మంటే నువ్వే తెచ్చుకోపని లేచి తిరుగుతున్నాడు అనుకో, వాడు ఆడుకోవడానికి పోతున్నాడు అనుకో, నీకు సంతోషం వస్తుందా కోపం వస్తుందా? దొరికితే ఒక ఏడు కూడా వేస్తావు. ఎందుకు? చెప్పింతే నువ్వు వినకుండా, నీళ్ళు తెమ్మంటే తేకుండా నువ్వు ఆడుకోవడానికి పోతావా? ఏమిరా నా మాట వినవా అని చెప్పేసి మనము దండిస్తాం. అవునా కాదండి? అవునా కాదా? కాబట్టి దండించింది ఎవరిని? మన పిల్లల్నే. మాట విని మనం చెప్పిన పని చేసినప్పుడు ముద్దు పెట్టుకున్నది, దగ్గరికి తీసుకున్నది, సంతోషించింది ఎవరి విషయమై? మన పిల్లల విషయమే. అయితే పిల్లలు ఎప్పుడంటే విన్నప్పుడు మాత్రమే. ప్రియమైన పిల్లలని ఎప్పుడు అంటామంటే విన్నదాని ప్రకారముగా చేసినప్పుడు. హల్లెలూయా.
ఇప్పుడు మీరే ఆలోచన చేసుకోండి, మీ పిల్లలందరూ పిల్లలుగా ఉన్నారా, ప్రియమైన పిల్లలుగా ఉన్నారా? పోనీ మీరు గతంలో మీ తల్లిదండ్రికి మాట వినేవారిగా ఉంటారా, మాట వినని వారిగా ఉంటారా? కదా, అట్లా ఆలోచన చేసుకోవాలి. అలాగే దేవునికి కూడా మనం పిల్లలుగా ఉంటేనే చాలదు, కానీ పిల్లలమైన మనము ఎవరిగా మారిపోవాలండి? ప్రియమైన పిల్లలుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వినేవారు పిల్లలు, విన్నదాని ప్రకారం చేసేవారు ప్రియమైన పిల్లలు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, యోహాను మత్తయి సువార్తలో ఒక మాట మనం చూస్తే 3వ అధ్యాయములో, మత్తయి సువార్త 3వ అధ్యాయములో 17వ వచనం చదవండి. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. హల్లెలూయా. పరలోకము నుండి అందరికి వినబడినటువంటి స్వరం, ఒక శబ్దం. ఏంటయ్యా అని మనం గమనిస్తే, పరలోకము నుండి పంపబడినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లోకరక్షకుడిగా ఉండుటకు ఆయన పంపబడిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, దేవుని చిత్తమును అనగా నీతి యావత్తును నెరవేర్చుటను బట్టి పరలోకము నుండి చూచిన తండ్రి, భూలోకానికి శరీరధారిగా వెళ్ళినటువంటి నా కుమారుడు నీతి యావత్తును నెరవేర్చాడు. నీళ్ళలోంచి బయటికి వచ్చి ఒడ్డున ప్రార్థిస్తుండగా నా ఆత్మను పంపగా అభిషేకించబడ్డాడని చెప్పేసి వెంటనే ఇదిగో ఇతడే నా ప్రియ కుమారుడు. ఆమేన్. వెళ్తావా నాయనా భూలోకానికి? వెళ్తాను. ప్రజల కొరకై ప్రాణం పెడతావా? పెడతాను. సరే, నీవు ప్రజల కొరకు ప్రాణం పెట్టే ఒక రక్షకుడిగా, లోకరక్షకుడిగా ఉండని చెప్పేసి ఆయనను అభిషేకించి పంపిస్తే వచ్చిన ఆయన ఆడుండడు, నేను ఈడుండాలి అని చెప్పి ఇష్టానుసారంగా జీవించకుండా పంపబడిన తండ్రి యొక్క చిత్త ప్రకారంగా ఆయన నెరవేర్చుట తండ్రి చూచి ఆ కుమారుడైన యేసుక్రీస్తు విషయమై ఆయన పలికిన శ్రేష్టమైన మాటలు మనందరి ఎల్ల పలకవలసి ఉన్నది. హల్లెలూయా. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఎక్కడి నుంచి రావాలి? పరలోకం నుండి రావాలి. ఆకాశం నుండి అంటే పైన ఎవరున్నారు? దేవుడు. దేవుని యొక్క స్వరం మనకు కావాలి, దేవుని యొక్క సాక్ష్యం మనకు కావాలి. అందుకే పిల్లలమైన మనము పిల్లలుగానే కాక ప్రియమైన పిల్లలుగా. ఆదివారం వస్తే మనం వాక్యం వినడం లేదా? అయ్యగారు వాళ్ళు పాడే పాటలు వినడం లేదా? అయ్యగారు వాళ్ళు చేసే ఆరాధన మనం చేయడం లేదా? అలాగే అయ్యగారు వాళ్ళు చెప్పే మాటలు వినడం లేదా? చెవుడు లేదు కాబట్టి అందరం వింటున్నాం కాబట్టి. కానీ విన్న తర్వాత ఎంతమంది మళ్ళా ఆదివారం వచ్చేసరికి నడుచుకున్నాం, దాని కొరకే ప్రార్థన చేశాం, చెప్పబడిన వాక్యాన్ని ధ్యానము చేశాం. ప్రభువా, ఈ దినం మాట్లాడుతున్న ఈ మీ మాటల ద్వారా నేను ఎంతవరకు మరి నడుచుకుంటున్నాను, ఎంతవరకు నడుచుకునవలసి ఉన్నదని తమ జీవితాలు గుర్తించుకొని ఎంతమంది అలాగూ ప్రయత్నం చేస్తున్నారనే వాళ్ళు దేవునికి కావాలి. అలాంటి వారి ఆయనకు ప్రియమైన పిల్లలుగా ఉండెదరు. దేని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, యోనా గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనంలో లోబడనల్లడి పిల్లలకు శ్రమ అన్నాడు కదా. ఇక్కడ ఒక వాక్యాన్ని కూడా చూద్దాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. మొదటి వచనం చదువు నాయన. 1వ అధ్యాయం 1వ వచనం చదువు ముందు. యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నా దృష్టికి ఘోరమాయను గనక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే
అయితే యెహోవా సన్నిధి నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పకు పోయి తర్షీషునకు పో ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే సముద్రం అయితే నేను చదువుతలేనా. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను మరి సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్ర పోయి ఉండెను. అప్పుడు ఓడ నావికుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? నీవు లేచి నీ దేవుని ప్రార్థించము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనేను. హల్లెలూయా. అవును, ఇక్కడ దేవుని నామమును బట్టి ప్రవక్తగా పిలువబడుతున్న యోనా, ఇక్కడ మనం గమనిస్తే యోనాను గురించి మనం చూస్తే ఆయన ఒక ప్రవక్త అయి ఉండి, అనగా దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క ఆలోచనలను, దేవుని యొక్క సమాచారమును మానవులకు తెలియచేసేవాడిగా ఉన్నాడు. అలాంటి ప్రవక్తగా దేవునికి మానవులకు మధ్యవర్తిగా ఉన్నటువంటి ఈ ప్రవక్త అయిన యోనా ఒకానొక దినమందు దేవుని యొక్క మాట విన్నాడు. అది ఏంటంటే, దేవుడే ప్రత్యక్షమై చెప్పి ఏమని చెప్పాడంటే, నినివే పట్టణస్థల దోషము నా దృష్టికి ఘోరమాయను గనక నీవు లేచి నినివే మహాపట్టణంకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించయ్యా అంటే, ఆయన ఏం చేశాడు? నినివే పట్టణానికి పోయేది మానుకొని తర్షీషునకు పోవడానికి బయలుదేరాడు. ఇది లోబడ్డమంటారా? ఇది దేవుని మాట వినడం అంటారా? వినడం అంటే ఏంటి? విన్నాడా లేదా? ఎక్కడికి పొమ్మని చెప్పి విన్నాడు? నినివేకు పొమ్మని దేవుడు చెప్పిన మాట విన్నాడు, పిల్లవానిగానే ఉన్నాడు. కానీ ప్రియమైన పిల్లల వలె మనం ఇందాకేం చెప్పుకున్నాం? విన్నదాని ప్రకారం చెయ్యాలి. ఆమేన్. మరి దేవుడు చెప్పింది ఒకటి, ఈయన చేస్తున్నది మరొకటిగా ఉన్నది కనుక మరి దేవుడు వెంటనే శ్రమల పాలు చేశాడు. గుర్తించాలి, దేవుడు చెప్పింది ఒకటి, విని చేయవలసిన దానికి బదులుగా మరొకటి ఈయన చేయడం ద్వారా దేవుడు అతన్ని ఏమిటికి అప్పగించాడు? శ్రమలకు అప్పగించాడు. వెంటనే దేవుడు ఏం చేశాడంటే, అక్కడ వాక్యంలో మనం చూస్తాం కదా, 4వ వచనం, అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ ఏమైపోతుందంట? బద్దలైపోయి గతి వస్తే ఇక వాళ్ళు అందరూ కూడా చెప్పారు, బాబు ఓడలో ఉన్న వాళ్ళారా, మీ దేవతలందరినీ ప్రార్థన చేయండి. పైగా అది మునిగిపోయే స్థితి వచ్చింది, బద్దలైపోయే స్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో అందులో ఉన్నటువంటి సరుకులన్నీ తీసి నీళ్ళలో పారేస్తున్నారు. సరుకులు ఎందుకు ఉన్నాయి దాంట్లో? ఆ ఓడలో ప్రయాణం చేసే అన్ని దినాలకు వారికి సరిపడే ఆహారము, తగిన వస్తువులతో ఆ యొక్క ఓడంతా నింపబడింది. ఇప్పుడు ఆ బరువు ఉంటే మునిగిపోతుందని, ఆ బరువు చేత వచ్చినటువంటి ఆ తుఫాను గాలి చేత అడ్డు ఇటు కొట్టబడి బద్దలైపోతుందని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సరుకులు తీసి బయట వేస్తున్నారు, ఆహారం తీసి బయట వేస్తున్నారు, అవసరమైన వస్తువులు ఉండకుండా పారేస్తున్నారు. ఒక సమయంలో అవసరమని ఓడలు పెట్టుకున్న వీళ్ళు ఇప్పుడు వాళ్ళ చేతులతో ఏం చేస్తున్నారండి? బయట పారవేస్తున్నారు. ఎందుకు? దేవుడు పెట్టిన శ్రమ కలిగినది గనక. మరి యోనా నిద్రపోతూ ఉన్నాడు, దేవునికి లోబడలేదు కాబట్టి ఆ దేవుని కోపం ఆయనున్న ఓడపైకి వచ్చింది కనుక ఆయనతో పాటు ఓడలో ఉన్న వారందరికీ కూడా ఆ శ్రమ కలిగినట్లుగా మనము చూస్తున్నాం. దీనిని బట్టి మనం గమనించాల్సిన పరిస్థితి ఏంటంటే, యోనా ఒక్కడు దేవుని మాట వినక ఓడలో ఉన్నందుచేత ఓడలో ఉన్న వారందరికీ శ్రమ కలిగినట్లుగా కుటుంబంలో ఉన్న మనము దేవుని మాట వినకపోతే కుటుంబం అంతటికి శ్రమ కలుగుతుంది. కుటుంబం అంతటికి ఆహారం ఉండకపోవచ్చు, అనుకూలతలు ఉండకపోవచ్చు,
ఇబ్బందుల పాలు కావచ్చు, నెమ్మది లేని పరిస్థితి కలగవచ్చు. ఎలాంటి పరిస్థితి కలిగినా కూడా వెంటనే శ్రమలో ఉన్నవారు జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏమంటే, ప్రభువా నువ్వు మాట్లాడిన ప్రకారముగా, యెషయా 30వ అధ్యాయము మొదటి వచన ప్రకారంగా లోబడని పిల్లలకు శ్రమ అన్నావు. నువ్వు చెప్పినట్టుగా నినివే పట్టణానికి యోన పోయింటే ఈ శ్రమ ఈ ఓడకు సంభవించేది. అంతవరకు బాగానే ఉంది కదా, ఓడ ప్రయాణంలో వెళ్తానే ఉంది కదా, వారికి కూడా ఏమి ఇబ్బంది లేదు కదా. ఎప్పుడైతే మాట విననివాడు ఆ ఓడలోకి ఉన్నాడో, అతడు ఉండుట ద్వారా ఒక్క అవిధేయుణ్ణి బట్టి ఓడలో ఉన్న వారందరికీ శ్రమ కలిగింది. ప్రియ దేవుని బిడ్డ, మనం కూడా ఆలోచన చేద్దాం. మన కుటుంబంలో ఒక్కరు దేవుని మాట వినకపోతే కుటుంబం అంతటికీ కూడా శ్రమ కలుగుతుంది. ఆ శ్రమను పంపించువాడు దేవుడే. సైతాను చేసింది ఈ పని ఆ పని అని మనం అనుకుంటాం, మన గుండెనే జరుగుతుందని మనం గ్రహించాలి. ఇప్పుడు యోన చేసిన పనిగా శ్రమ వచ్చింది, మరి శ్రమ పంపింది దేవుడు. లేకుంటే యోన మంచోడని ఏమైనా పరీక్షించడానికి సైతానో దేవుడు పంపించాడా? దేవుని మాట విననందు చేత అతడు ఉన్నటువంటి ఓడంతటికి శ్రమను తెచ్చిపెట్టాడు. ప్రియులారా, ఈరోజు దేవుని పిల్లలుగా ఎంచబడేవారు దేవునిలో ఎదగక, ఆశీర్వదించబడక ఇబ్బందులు పాలవచ్చు, కొరతలలో ఉండడానికి కూడా కారణం. ఎలాంటి దుస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని పిల్లలు దేవుని మాట వినకపోతేనే శ్రమల పాలవుతామని మనం గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. అలాంటి ఇబ్బందులు జరిగిన తర్వాత మరలా దేవుడు ఏం చేశాడంటే, ఆయనను ఆ యొక్క మత్స్యము అనగా పెద్ద తిమింగలంలో నుంచి, చేప కడుపులో నుంచి బయటికి రప్పించిన తర్వాత మరలా 3వ అధ్యాయంలో దేవుడు రెండవసారి మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా ఈ శ్రమ ద్వారా వీనికి బుద్ధి వచ్చిందా లేదా? ఇప్పుడు మరొకసారి నేను మాట్లాడతా, ఎప్పుడైనా నా మాట వింటాడా లేదా అని 3వ అధ్యాయ ప్రారంభంలో మరలా దేవుడు మాట్లాడుతున్నాడు. అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి నేను నీకు తెలియజేసే సమాచారం దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ప్రకారం నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. ప్రైజ్ ది లార్డ్. గమనించాలి, ఇక్కడ మొట్టమొదటిగా దేవుడు మాట్లాడినప్పుడేమో నినివేకు పొమ్మంటే తర్షీషుకు పోతుంటేనేమో ఓడకు మరి తుఫాను, గాలి అన్నీ అడ్డుగా వచ్చి బ్రద్దలైపోయే పరిస్థితి వచ్చింది. రెండోసారి మాట్లాడినప్పుడు మొదటి శ్రమ వలన అతడు దేవుని మాట వినే లోబడే జీవితానికి వచ్చాడు కాబట్టి మరి లేచి నినివే పట్టణానికి వెళ్ళెను. మరి అక్కడ ఆటంకాలు కలిగినట్టు ఏమన్నా వ్రాయబడిందమ్మా? మొదటిసారి అయితే ఓడ బ్రద్దలైపోయే పరిస్థితి, తుఫాను, గాలి వచ్చింది, సరుకులన్నీ తీసి నీళ్ళల్లో పారేశారు. వాళ్ళు తినాల్సినటువంటి ఆహారము చేపలు తినిపోయినాయి, వారి కోసం పెట్టుకున్నటువంటి ధాన్యము ఆ చేపలు తినిపోయినాయి. రెండవసారికి శ్రమ వలన విధేయత నేర్చుకున్నాడు గనక వెంటనే నినివేకు బయలుదేరిపోయాడు. పోతుంటే ఏ ఇబ్బంది, ఏ శ్రమ, అందుకే అతడు నినివే చేరాడు. ఆ నినివే పట్టణము 3 దినముల ప్రయాణం, అంత పెద్ద పట్టణం అంట, అంత పరిమాణం కలిగిన పట్టణం. మరి అక్కడికి చేరుకున్నాడు. 1 దిన ప్రయాణం అంతా అందులో నడుచుకుంటూ తిరుగుంటూ ప్రకటన చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయనకి ఏ శ్రమ, ఎవడొచ్చో నిద్రపోతా అని అనలేదు, ఏ ఇబ్బందుల పాలు కాలేదు. మనము దేవుని పిల్లలమే, కానీ దేవునికి మనము లోబడకపోతే శ్రమల పాలు కాక తప్పదు. ఒకసారి శ్రమ పడిన తర్వాత మేల్కొని, అయ్యో నా శ్రమకు నా అవిధేయత కారణం, తిరిగి నేను విధేయుడనవ్వాలి,
నేను విధేయురాలను అవ్వాలి, నా కుటుంబం దేవునికి విధేయులు అవ్వాలి. అలాగూ నా కుటుంబంతో దేవునికి విధేయులం అగుట ద్వారా రెండవసారి ఆ యోన ఎలాగున ఏ శ్రమ లేకుండా ఆ పట్టణంలోకి వెళ్ళి సువార్త, నేను చెప్పు సమాచారం చెప్పమన్నట్టుగా దేవుని సమాచారం చెప్పినందుచేత అతడు లోబడుడు ద్వారా 1,20,000 మంది కాపాడబడేది. అందరి కర్మలు తట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎంతమంది అంట? నేను చదువుతాను 4వ అధ్యాయము 10-11 వచనాలు. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక్క రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలో గానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయములో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనము బహు పశువులను గల నినివే మహాపురము విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చెను. హల్లెలూయా. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లేఖనాలు మనకు నేర్పిస్తున్న సత్యం ఏమంటే, మనం ఒక్కరము దేవునికి లోబడితే, యోనా లోబడితే 1,20,000 మంది దేవుని ఉగ్రత నుంచి తప్పించబడ్డారు. వారికి దుర్గతి కలగలేదు. వారు నాశనం కాకుండా వారు, వారి పశువులు, వారి సమస్త యావదాస్తి కూడా కాపాడబడింది అని మనం వాక్యం చూస్తున్నాం. ఈరోజు నీ ఇంటి వారి క్షేమం కొరకై, నీ ఇంటి వారి ప్రయోజనం కొరకై, నీ ఇంటి వారి రక్షణ కొరకై నీవు దేవునికి లోబడవలసిన అవసరం ఉంది. మనం లోబడింటేనే కదా మందిరానికి వచ్చింది, లోబడింటేనే కదా పాటలు పాడుతుంది. ఏమో చదువుకునే వారికి 6 సబ్జెక్టులలో ఏ ఒక్క సబ్జెక్టు ఫెయిల్ అయినట్టుగానే, 5 సబ్జెక్టులు పాస్ అయినా 1 సబ్జెక్టు ఫెయిల్ అయినట్టే, 6 సబ్జెక్టులలో పాస్ మార్కుల్లో 1 తక్కువ మార్కు వచ్చినా ఫెయిల్ అయినట్టుగానే దేవుని మాటల్లో కొన్ని మనం పాటించి కొన్ని పాటించని అవిధేయత మనలో ఉన్నట్లయితే తప్పకుండా మనం శ్రమల పాలు కాక తప్పదు అనే సత్యాన్ని గ్రహించమని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. ఇదిగో నీపై ఎంత భారం ఉందో ఆలోచన చేయి. యోనా మీద నినివే పట్టణ మహాపురము రక్షించబడే భారం ఆయనపై ఉంది. ఒక్కని విధేయత వలన పట్టణమే రక్షించబడే గొప్ప ఆధిక్యత ఉండగా నీపై ఎంత ఆధిక్యత ఉందో, నీ కాలనీ అంత రక్షణ పొందడానికి నీ విధేయత అవసరమేమో. వినుచున్న దేవుని మాట ప్రకారముగా నడవనందు చేత నీ ఒక్కనివే మందిరానికి వస్తున్నావేమో, నువ్వు ఒక్కదానివే మందిరానికి వస్తున్నావేమో. సంవత్సరాలు గడిచినా కూడా మన ఇంటి నుండి ఒక్కరే వచ్చి మన కాళ్ళ నుంచి ఒక్కరు కూడా రాకపోవడం, ఒకవేళ యోనా వలె ప్రార్థన చేద్దాం. తప్పేమి? దేవా, యోనా నీకు లోబడినప్పుడు 1,20,000 మందిని నువ్వు రక్షించావయ్యా, కాపాడావయ్యా. వారు తమ దుర్మార్గతలు విడిచిపెట్టినట్లుగా వారికి జ్ఞానోదయం కలిగించావు నాయన. అవును, ఆయన వెళ్ళి చెప్పకపోతే దుర్మార్గతలో ఉండేవారు, చెడు మార్గాలు విడిచిపెట్టేవారు కాదు. అందరూ నీ కోపాగ్నికి మరి బలైపోయి నశించిపోయేవారు ప్రభా. అలాంటి శాపం వారి మీదకి రాకుండా తప్పించుకోవడానికి యోనా లోబడిన జీవితమే కారణం కదా. మరి మా పరిస్థితి ఏంటి? మా కుటుంబాన్ని రక్షించుకోలేకపోతున్నా, మా కుటుంబాన్ని మందిరానికి నడిపించలేకపోతున్నా. అయ్యగారులు నంద్యాల నుంచి ఎంతో ప్రయాసపడి ప్రతి వారం వస్తున్నారు ప్రభా. మరలా సోమవారం నుంచి వాళ్ళు అనంతపురంకి వెళ్ళి ఎంతో బాధ్యతతో అక్కడ ఉండి మరలా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ మా కోసం, మా కుటుంబాల కోసం నీ జీవవాక్యాన్ని మాకు పంచుతున్నారయ్యా. మేము ఎలా నడుచుకోవడం వల్ల మీ మాటల నుంచి మాకు తెలియచేస్తున్నారు ప్రభా. తెలుసుకుంటున్నాం కానీ నడుచుకుంటున్నామా? ఏంటి మా పరిస్థితి అని మన తప్పులు, మన పొరపాట్లు మనము గమనించాలి. అలాంటి వారి యందు దేవుడు ఆనందించిన వాడై, అలాంటి వారిని బట్టి దేవుడు సంతోషించి వారి కుటుంబాన్ని రక్షిస్తాడు, వారి ప్రాంతాన్ని రక్షిస్తారు, వారి ప్రజలను కూడా రక్షిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి
దేవుడు ఎందుకు ఈ మాట యోనాతో చెప్పాల్సి వచ్చిందంటే 4వ అధ్యాయం 10వ వచనంలో చదివిన ప్రకారంగా ఒక సొర చెట్టుకు ఆయనకు నీడనివ్వడానికి దేవుడు ఒక్క రోజులోనే దాన్ని మొలిపించి పెద్దగా చేసి నీడిచ్చేటట్టుగా చేశాడంట. మరలా ఒక దినంలోనే అది ఏమైపోయింది, వాడిపోయినట్లుగా చేశాడు. అప్పుడు యోనా మరి ఎండ తగిలింది, మరి లేచాడు. ఏమి సొర చెట్టు ఇంత లోపల ఎండిపోయిందని చెప్పి ఆయన కలిగినటువంటి ఎండ వేడిమిని బట్టి, ఎండ దెబ్బను బట్టి, ఆయన నిద్రకు భంగం కలుగుటను బట్టి ఆయన చాలా బాధపడ్డాడంట. ఎందుకు ఈ చెట్టు అంతలో మొలిచి అంత లోపల నాకు నీడ ఇవ్వకుండా ఇదైపోయిందని బాధపడ్డాడంట. అయ్యా, ఒక్క సొర చెట్టు నీకు నీడనిచ్చేది ఎండిపోతేనే ఎండ తగిలిందని చెప్పేసి నీడ పోయిందని చెప్పి బాధపడ్డావే, మరి ఆ మహాపురములో, నినివే మహాపురములో 1,20,000 కంటే ఎక్కువ జనం ఉన్నారే, అంతమంది నశించిపోతే మరి నాకెంత బాధ ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడంటే దేవుని యొక్క న్యాయాన్ని బట్టి అందరూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని ప్రేమకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఈ నినివే వాళ్ళు దుర్మార్గులురా, చెడు నడతలు కలిగిన వాళ్ళు, వీళ్ళు ఇంకా సరి చేసుకోలేరు, నా దృష్టికి వచ్చి వీళ్ళు నాశనం కానీ సిద్ధమైనారంటే ఇంకా వీళ్ళ కోసం ఆలోచన చేయకూడదు, నాశనం చేద్దామనుకున్నాడా? మనలాంటి మానవుడైతే ఖచ్చితంగా మనకి అదే జరగాలందు, అటే జరిగి తీరాలి. అధికారం ఉంటే మనమే అట చేసి తీరుతాం కూడా. కానీ ఆయన మానవుడు కాదు, దేవుడు గనక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనికరము గల దేవుడు గనక, కరుణకటాక్షములు చూపే దేవుడు గనక, తన ప్రేమ చొప్పున, తన న్యాయము చొప్పున దేవుడని చెప్పి కరుణించుట కొరకై మరలా లోబడుటకు యోనాకు మనసునిచ్చి పంపించి సమాచారం మరి వారికి తెలియచేసిన తర్వాత అంతమందిని కూడా ఆయన కాపాడాడు. మంచివారని కాదు, దుర్మార్గులే, దుష్టులే, పాపాత్ములే, దేవుని మనసును నొప్పించిన వారే కానీ దేవుని సమాచారం విన్న తర్వాత తమ మనసు మార్చుకున్న వారు గనుక. ఆమేన్. ఈరోజు మనం కూడా వింటున్నాం దేవుని మాటలు. అయ్యగారులు వచ్చి వారం వారం చెప్తున్నారు, వింటున్నాం. అయితే వింటున్నటువంటి మాటలను బట్టి మనము కూడా మన మనసును మార్చుకొని అవిధేయత నుండి విధేయతలోనికి, నిర్లక్ష్యం నుండి లోబడే జీవితం మనకు మనం వచ్చినట్లయితే మనము దేవునికి ప్రియమైన పిల్లల వలె ఉంటాము. లోబడుడు ద్వారా మనకేం కలుగునంటే శ్రమకు బదులు సంతోషం కలుగును, దీవెనలు కలుగును, మేలులు కలుగును, అనేక ప్రయోజనాలు కలుగును. నమ్మిన వారందరూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అవును ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఇలాగున్న మన జీవితాల్లో మనం దేవుని సత్యం నెరిగి నడుచుకునవలసిన వారమైంటున్నా. మంచిది. శ్రమ రానంతసేపు ప్రభులో మనం ఉన్నట్టే, శ్రమ రానంతసేపు విధేయులమైనట్టే. శ్రమ వస్తే ఇంకా మనకు తెలిసింది ఒక్కటే, ఈ సైతాన్ని ఇంత పని చేసింది, ఆ దుష్టుడు ఇంత పని, ఆ దుష్టునికి అప్పగించింది దేవుడే. దేవుడు అప్పగించకుండా మనం ఏ సైతానిక చర్యలో పడము, ఏ గోతులో మనం పడ్డానికి వీలు లేదు అనే సత్యం కూడా ఊరికి ఆ గూగు దొరికినాడని సైతాన్ని ఎంత పని చేసింది దేవుడు అంటుంటాం. సైతానికి అది చేసింది మనం. మన అవిధేయత వలన ఇలాంటి పరిస్థితి మనకు వచ్చింది. లోబడక మనం ఉన్నాము గనక, ఆయన నిర్లక్ష్య పెట్టుచు ఉన్నాము గనక. చూడండి 31వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో అంటాడు, ఏంటి లోబడకపోవడం అనేది స్పష్టంగా ఇక్కడ తెలియచేస్తాడు. 593వ పేజీ యెషయా గ్రంథము 31వ అధ్యాయం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు. అబ్బా, బ్రదర్ 1వ నంబర్ వేసుకో. ఏంటి లోబడకపోవడం? ఏంటి? ప్రజలు దేవుని వారే అయినా కూడా శ్రమకు వారు కారకులుగా ఉండడానికి, లేకుంటే శ్రమ నొందుతున్న జనముగా ఉండడానికి కారణం ఏమయ్యా అంటే ఇక్కడ స్పష్టంగా కొన్ని విషయాలు తెలియజేస్తూ
ప్రజలు ఇశ్రాయేలు దేవుని లక్ష్య పెట్టకపోవడం, యెహోవా యొద్ద విచారించకపోవడం రెండవది, సహాయము నిమిత్తము ఐగుప్తుకు వెళ్ళడం ఒకటి, గుర్రములను ఆధారం చేసుకోవడం మరొకటి. ఈలాగున వారి యొక్క రథములను విస్తారములని, రౌతులు బలాఢ్యులని వారిని ఆశ్రయించుట వలన వారు శ్రమల పాలయ్యారు. ప్రేమని దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఆత్మీయులమైతే మనమందరము కూడా మరి శ్రమ నుండి విడిపించబడాలి. నెక్స్ట్, శ్రమ రాకుండా చూసుకోవాలి. దేవుడు చూస్తున్నాడు. ప్రజలు నా వారే కానీ నన్నే లక్ష్య పెట్టడం లేదే. ఉదాహరణ, మీ పిల్లలు వారికి ఏదైనా అవసరమై బడికి వెళ్ళేటప్పుడు కొనుక్కోవడానికి 5 రూపాయలు 10 రూపాయలు కావాల్సి ఉంటే తల్లిదండ్రి అయిన మిమ్మల్ని అడిగితే మీకు సంతోషం, ఉంటే ఇస్తారు, లేకుంటే ఉన్న కాడికని ఇచ్చి పంపిస్తారు. అదే మిమ్మల్ని అడగవలసిన పిల్లలు మీ ఎదురింటి వాళ్ళ కాడిపోయి నేను బడికి పోతున్నా, ఒక 5 రూపాయలు అమ్మా అంటే, అంకుల్ ఒక 5 రూపాయలు అంటే మీకు ఎట్లా ఉంటుంది? అవునా? నేను చెప్పేది అర్థమవుతుందో కదమ్మా? యెహోవాను లక్ష్య పెట్టకపోవడంలో ఎంత బాధ ఉందంటే, మనల్ని శ్రమల పాలు చేసేంత బాధ ఉంది దేవునికి. ఆ బాధ అర్థం కావాలంటే, నీ పిల్లలు వాళ్ళ అవసరం కొరకై నిన్నడగక ఎదురింటోనో పక్కింటోనో వెనకింటోనో అడిగితే నీకెంత బాధ ఉంటుంది? అది అంటున్నాడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని ప్రజలు లెక్క చేయకపోవడం. ప్రజలేమో పేరుకు దేవుని వాళ్ళు. రెండవది, యెహోవా యొద్ద విచారణ చేయకపోవడం. దేవుని సన్నిధిలో ఇందాకనే మనం చదువుకున్నాం స్టార్టింగ్లోనే. దావీదుకు శ్రమ కలిగినప్పుడు ఆయన ఏం చేశాడంట? నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసిందని. అలాంటిది కనపడటం లేదంట. మూడవది ఏంటి? సహాయము నిమిత్తము ఐగుప్తుకు వెళ్ళిపోతున్నారంట. ప్రజలకు ఏదైనా అవసరం వస్తే, సహాయం పొందవలసి వస్తే వాళ్ళు ఎక్కడికి రావాలి? దేవుని యొద్దకు రావాలి కదా. కానీ ఎక్కడికి పోతున్నారంట? ఐగుప్తుకు వెళ్తున్నారంట. అది కూడా దేవునికి చాలా బాధాకరమైంది. అంతేకాదు, వారి గుర్రములను ఆధారం చేసుకున్నారంట. ఏం చేసుకున్నారు? వారి గుర్రములను ఆధారం చేసుకున్నారంట. దానికోసము 3వ వచనంలో మనం చూస్తే, ఐగుప్తులు మనుషులే గాని దేవుడు కారు. ప్రజలు వారు పరిశుద్ధ దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టి అటు ఇటు కొట్టబడి ఏదో సహాయం పొందుదామని తిరుగుతున్నారు. ప్రజల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు ఐగుప్తుకు వెళ్ళినావు కదా, ఐగుప్తులు ఎవరు? మనుషులే కదా కదా మనుషులే కాని వారు దేవుడు కారు. ఐగుప్తుల గుర్రములు మాంసములే కానీ ఆత్మ కావు. ప్రైజ్ ది లార్డ్. ఐగుప్తుకు వెళ్దాం, ఐగుప్తులతో సహాయం పొందుదాం, ఐగుప్తులో ఉన్న గుర్రాలు ఉన్నాయి, వాటి వలన మనకు ప్రయోజనం ఉందని అనుకుంటున్నారు. అవన్నీ యుద్ధానికి పనికొస్తాయని అనుకున్నారేమో కానీ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, ఐగుప్తులు మనుషులేరా అంటే వారు చచ్చిపోయే వాళ్ళే, నిత్యం ఉండేవాళ్ళు, వారు దేవుడు కారు. ఐగుప్తుల యొక్క గుర్రములు కూడా మాంసములే కానీ ఆత్మ కాదు. అంటే మాంసానికి మరణం ఉంది కానీ ఆత్మకు మరణము, అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. అందుకే ఒక వ్యక్తి చనిపోతే వాని యొక్క శరీరాన్ని పట్టుకొని మనం ఏడుస్తాం, నాయనా పోయిన వారు అప్పుడే అని. అంటే పోయినోడెవడు? ఆత్మ. మిగిలినోడెవడు? మాంసం, శరీరం. కాబట్టి ఇక్కడ వాక్యం చెప్తోంది, ఐగుప్తుల గుర్రాలను నువ్వు ఆశ్రయిస్తున్నావు, వాటిని నమ్ముకుంటున్నావు, అవి మాంసములే కానీ ఆత్మ కావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఇలాగున దేవుని నిర్లక్ష్య పెట్టడం అనేది మనకి ఎంత మాత్రం కూడా మంచిది కాదు అనే విషయాన్ని మరలా ఇంటికి వెళ్ళి 31వ అధ్యాయంలో ఆ యొక్క మరి శ్రమకు కారణమైనటువంటి మన ఆలోచనలు, మన పద్ధతులు, మనం వెళుతున్నటువంటి మరి ఎవరి యొద్దకు వెళ్తున్నామో వారిని బట్టి ఇక్కడ చక్కగా వ్రాశాడు. అలాంటి అవిధేయత మనలో ఉన్నట్లయితే, దేవుని యొద్ద విచారణ చేయని జీవితం మన యొద్ద ఉంటే తప్పక మనకు శ్రమ కలిగి తీరుతుంది. హల్లెలూయా. అయితే ఆయన మాట వినడం ద్వారా మనకు సమృద్ధి కూడా కలుగును. దేని స్తోత్రం. యోహాను సువార్త 21వ అధ్యాయములో 3వ వచనాన్ని నేను చదువుతాను. యోహాను సువార్త
కృత నిబంధనలో 102వ పేజీ 21వ అధ్యాయం 3వ వచనం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు, మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. తర్వాత 6వ వచనం. ఇక్కడ మనం చూస్తే 5 నుంచి చదువుదాంలేండి. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయన చెప్పిరి. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కన వలవేయుడి మీకు దొరుకునని చెప్పెను గనక వారలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయేది కాబట్టి అని మనం చూస్తాం. ఇంకా మళ్ళీ మనం గమనిస్తే 10:11లో యేసు, మీరు ఇప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. అందరూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని మాట వినడం అంటే ఏదో వినబడుతుంది కదా అని చెప్పే మాటలు విన్నంత మాత్రాన మనకి జరిగే కార్యం ఏమీ లేదు. కానీ విన్న దాని ప్రకారముగా చేయడం ద్వారా ప్రభుల వారు తన శిష్యులను కలుసుకున్నాడు. పిల్లలారా, మీ దగ్గర ఏమన్నా ఉందంటే, ఏమి లేదయ్యా, రాత్రంతా మేము చేపలు పట్ట ప్రయత్నం చేసినాం, మాకేమి దొరకలేదన్నాడు. అట్లయితే మీకు కుడి ప్రక్కన వల వేయండి అన్నాడు. వెంటనే వారు, మేము రాత్రంతా బట్టి ఇప్పుడు నువ్వు చెప్పినట్టు చేస్తే మాకు ఏడబడతాయ్యా అంటే నిజంగానే ఏమి లేని వారిగా వెనక్కి రావాల్సి వచ్చు. కానీ ఆయన చెప్పిన ప్రకారముగా, అందుకని అక్కడ ఏమని వ్రాయబడి ఉన్నది, వారు వెళ్ళి దోణికి ఆ రాత్రి ఏమీ పట్టలేదు. 6వ వచనంలో లేదని చెప్పిరి. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కన వలవేయుడి మీకు దొరుకునని చెప్పిన కనుక వారాలాగు వేయగా అంటే ఎక్కడ వేయమన్నది విన్న తర్వాత వేసిరి గనుకనే విస్తారమైన చేపలు వారు పట్టిరి. వాటి సంఖ్య కూడా చెప్పాడు, 153. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎన్నడూ పట్టనన్ని చేపలు వారు పట్టారు. వారి వలలు పిగిలిపోయేంత విస్తారమైన చేపలు పడ్డాయి. పెద్ద చేపలు పడ్డాయి, చిన్నవి కాదు, పరగపిల్లలు కాదు. 153 గొప్ప చేపలు. 153. 1, 5, 3 చెప్పండి. 1, 5, 3 అంటేనే కదా 153. 153 అంటేనే కదా అనేది. 1, 5, 3 మొత్తం కలిపితే 1, 5 ఎంత? 6. 6, 1, 3 ఎంత? 9. 10. 1, 5, 3 153 కదా. 153 అంటే 1, 5, 3. 1, 5 ఎంత? 6, 3 ఎంత? 9 అనేది లోకంలో టాప్ సంఖ్య. వాళ్ళ మోటార్ సైకిళ్ళకు, కార్లకు 9 అనే నంబర్ రావడానికి ఒక ఆయన ₹1 కోటి కట్టినాడంట. కేవలం నంబర్కు మాత్రమే. వేలంలో వచ్చేసింది, పోటీ పడ్డారు. ఆ నంబర్ కోసము, టాప్ నంబర్ 9 కోసం పోటీ పడితే లక్షలు జరిగేది మాకు తెలుసు. మొన్న యూట్యూబ్లో చూస్తే ₹1 కోటి పెట్టాడు ఖర్చు, కేవలం నంబర్ కొరకు మాత్రమే. అంటే దేవుడిచ్చినటువంటి ఇంకా టాప్ చేపలు ఇవి. నీవు ఆయన మాట వింటే నిన్ను టాప్లో, అంటే పై స్థానంలో పెడతాడు. ఉన్నత స్థానం. బైబిల్ ప్రకారంగా ఏ స్థానంలో? ఉన్నత స్థానములో, సమృద్ధిలో, కొరత లేని విధముగా. వారు ఎన్నడూ చూడనన్ని చేపలు, ఎన్నడూ పట్టనన్ని చేపలు. మామూలుగా అయితే వల పిగిలిపోవాలి, చేపలన్నీ కొట్టుకొని పోవాలి. ప్రభు చెప్పాడు, వీళ్ళు విన్నారు కనుక ఆ వల పిగలలేదు, ఒక్క చేప బయటికి పోలేదు. అన్నిటినీ ఇంకా వారితో పాటు అందరిని పిలుచుకొని అందరు దరికి లాగారు. దేవుని స్తోత్రం కలుగునగాక. అందుకంటాడు, మనము దేవుని మాట వింటే ఆయన ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మనకిస్తాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతమందికి నమ్మకం ఉంది? మరి ఆ నమ్మకం ఉన్నప్పుడు విస్తారమైన దీవెనలు పొందుకోవడానికి మరి ఆశ అయితే ఉంది, కానీ దేవునికి ఇవ్వడానికి ఆశ ఉందా? అందరు దశంభాగాలు ఇస్తున్నారా? అందరు కానుకలు ఇస్తున్నారా? అందరూ కృతజ్ఞత కానుకలు ఇస్తున్నారా?
అందరూ మొక్కుబడి కానుకలు ఇస్తున్నారా? ఎప్పుడు దేవుడి నుంచి రావాల్సినని వచ్చేదాని కొరకే ఎదురు చూస్తూ ఉన్నారా మీరు? దేవుని మాటకు లోపడనట్లే మీరు దేవుని మాటకు లోబడాలి. ఆయన చెప్పిన ప్రకారంగా ప్రతి మాటను మనం నెరవేర్చాలి. విశ్వాసంలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, అభిషేకం కలిగిన వారిగా ఉండాలి, దేవునికి ఇచ్చువారిగా మనం ఉండాలి, దేవుని మందిరానికి వచ్చువారిగా ఉండాలి, దేవుని మాట చొప్పున నడుచుకుని వారిగా కూడా ఉండాలి. అలాగున అన్ని విషయాల్లో ఆయన మాట వినుట ద్వారా మనకు గొప్ప ప్రయోజనం కలుగును. హల్లెలూయా. రాజులు రాసిన 2వ గ్రంథము 18వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. 325వ పేజీలోనికి రండి. పాత నిబంధనలో 325వ పేజీలో రాజులు వ్రాసిన 2వ గ్రంథం 18వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతాను. తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని వారై ఆయన నిబంధనకును ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దానంతటికి లోబడక, మీ బైబిల్ అండర్లైన్ చేయాలి ఆ పదం, లోబడక అతిక్రమించి ఉండిరి. అష్షూరు రాజు ఇజ్రాయేలు వారిని అష్షూరు దేశంలోనికి తీసుకొని పోయి గోజాను నది దగ్గరనున్న హాలాహు, హోబోరు అను పట్టణములలోను మాదీయుల పట్టణములలోను వారిని ఉంచెను. ఇక్కడ ప్రాముఖ్యంగా మన అంశంలో భాగంలో మనం గమనిస్తే ప్రజలనే వారు దేవుని మాటయు ఆయన సేవకుడైన మరి మోషే మాట కూడా వినక అతిక్రమించిరి. చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. ఈ రోజుల్లో కూడా దేవుని మాట, దేవుని దాసుల మాట వినుచున్న వారి అందరూ మాకు కష్టాలున్నాయి, మాకు నష్టాలున్నాయి, మాకు బాధలున్నాయి, మాకు రోగాలున్నాయి అని చెప్పడమే సరిపోతుంది. కానీ వీటన్నిటికీ కారణమేంటో గమనించిన వారి అందరూ ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని మాట వినాలి, దేవుని దాసుని మాట కూడా వినాలి. ఎందుకు? దేవుని ప్రతినిధిగా దేవుని తరపున మీకు సత్యాన్ని బోధించి ఆ పరలోక రాజ్యానికి నడిపించే బాట చూపించేవారు వీరే గనక ఆ పరలోక మార్గమును నడవడానికి కావలసిన సలహాలు, సూచనలు, మరి మర్మాలు ఎన్నో తెలియచేస్తుండగా మరి దేవుని దాసుల మాటలు కూడా వింటున్నారా? మేము దేవుని మాట అయితే వింటాం అంటే దేవుడు వచ్చి నీతో ఎన్నడూ మాట్లాడాలా? దేవుణ్ణి అయితే మేము లక్ష్య పెడతాం, ఈయన మావడ్డి మానవుడే కదా, ఈయన మాట మేమేంది వినేది, ఈయనకు తెలిసిన విషయాలను బట్టి మాతో మాట్లాడుతుంటాడు, లేదంటే ఎవరో మా గురించి చెప్తే ఆయన మమ్మల్ని దండిస్తుంటాడు అని అనుకోకూడదు. ఇక్కడ చెప్పబడిన మాట తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని వారై ఒకటి, ఆయన నిబంధనను ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దానంతటికి లోబడక అతిక్రమించి ఉండిరి. మన జీవితంలో అతిక్రమించే విధానము కనపడకూడదు. నేను మీకు మంచివాడినే, మీరందరూ నాకు మంచివాళ్లే. దేవుడు మనల్ని చూచినప్పుడు ఆయనకు లోబడిన వారిగా ఉన్నామా, లోబడక అతిక్రమించిన వారిగా ఉన్నామా? ఈ విధముగా వాక్యమును బట్టి ఎన్నో సత్యాలు ఉన్నాయి. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్క మాట మనం చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 384 పేజీలో చదువుకుందాం. ఎందుకంటే అన్నీ చెప్పడానికి టైం లేదు కాబట్టి 384లో దినవృత్తాంతముల 2వ గ్రంథంలో 30వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతాను. 384 పేజీ దినవృత్తాంతముల 2వ గ్రంథం 30వ అధ్యాయం 9వ వచనం. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చెర తీసుకొని పోయిన వారికి కనికరము పుట్టును, వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదరు. మీ దేవుడైన యెహోవా కరుణాకటాక్షములు గలవాడు గనక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ అందు ప్రసన్నుడగును. కాబట్టి
దేవుని మాటను బట్టి మనం చూస్తున్నాం, ఇంతవరకు మనము లోబడక అతిక్రమించుచూ ఉండినట్లయితే, దానివల్ల మనకు శ్రమ కలిగి మనము కూడా ఇబ్బందులో ఉన్నట్లయితే దేవుడు మరొక తరుణాన్ని ఇస్తున్నాడు. మరలా మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయ్యా, మా శ్రమకు కారణం మా అవిధేయతే. ఇక మీదట ఆ శ్రమను మేము దాని నుంచి విడుదల పొంది మరలా శ్రమలో పాలు కాకుండా మేము విధేయులం అవుతామయ్యా. మాకు మాట్లాడు, మీ దర్శనం ఇచ్చి మీ స్వరమును వినిపించి కూడా మాకు సత్యమును తెలియచేసి మమ్మల్ని నడిపించయ్యా అని మనం దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు అంటున్నాడు, మీ పిల్లలను పట్టుకుపోయిన వాళ్ళు ఉన్నారు చూసావా, ఆ చెరుగును పోయిన వారికి నేనేం పుట్టిస్తాను? కనికరం పుట్టిస్తాను. తిరిగి వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడికైతే బానిసలకు వెళ్ళారో వెళ్ళుటకు ముందున్నటువంటి వారి దేశమునకు మరలా వారు వచ్చేటట్టుగా నేను పట్టుకుపోయిన వాళ్ళకు కనికరం పుట్టిస్తానంటున్నాడు, జాలి కలిగిస్తానంటున్నాడు. అప్పగించేది ఆయనే, మళ్ళీ వాళ్ళ నుంచి విడిపించేది కూడా ఆయనే. అవునన్న వారు స్తోత్రం చెల్లిద్దాం. అయితే ఎప్పుడు? మరలా మనం ఆయన వైపు తిరిగిన ఎడలా. చెప్పండి, మరలా ఆయన వైపు తిరగడం అంటే ఏంటి చెప్పండి? అవిధేయత నుండి విధేయతలోనికి వచ్చుట, నిర్లక్ష్యము నుండి లోబడుటకు వచ్చుటయే మరలా దేవుని వైపు తిరగడమని మనము గమనిస్తున్నాం. అలాగూ చేసినట్లయితే ఆయన అంటాడు, మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ అందు ప్రసన్నుడగును. ఏమగును? ప్రసన్నుడు అంటే ఏంటి? దయగలవాడు అని అర్థం. ప్రసన్నుడు అంటే నిన్ను పట్టుకుపోయిన వాళ్ళకు కటాక్షమును కలిగించి కరుణించే కనికరించే మనసునిచ్చి నీ పట్ల తిరిగి నీ దేశానికి వచ్చే విధముగా నీపై దయ చూపించు దేవుడై ఉన్నాడని వాక్యం ద్వారా మనము చూస్తున్నాం. కాబట్టి మనం లోకం తట్టు తిరిగామా, బంధువుల తట్టు తిరిగామా, స్నేహితుల తట్టు తిరిగామా, లోక పరిస్థితుల తట్టు తిరిగామా, మనకు అనుకూలమైనటువంటి వాటి వైపు తిరిగి ఉన్నామా? అట్లయితే వాటన్నిటిని విడిచిపెట్టి మనం ఏం చేయాలంటే మనకు ప్రయోజనం కలుగునట్లుగా, శ్రమ మనకు రాకుండా వచ్చినా దాని నుంచి విడిపించబడినట్లుగా దేవుని వైపు తిరగవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసి తలలు ఉంచండి. కళ్ళు మూసి తలలు ఉంచుకుందాం. విన్న మాటలను బట్టి ఆలోచన చేద్దాం. ప్రభా, లోబడని పిల్లలకు శ్రమ అన్నావు. శ్రమ వచ్చినప్పుడు మేము ప్రార్థన చేస్తున్నాం దావీదు వలె. అసలు శ్రమ ఎందుకు వచ్చింది? శ్రమ ఎందుకు రావలసి వచ్చింది? శ్రమకు మాకేం సంబంధం అని మీ మాటల ద్వారా తెలుసుకుంటే, మేము మీకు లోబడనందు చేత మాకు శ్రమ వచ్చింది నాయనా, నన్ను నేను గ్రహిస్తున్నానని చెప్పండి. నన్ను నేను మీ వాక్యం ఏంటో తెలుసుకున్నానని చెప్పండి. అయితే ఏ విషయంలో లోబడలేదో అది కూడా నాకు ప్రత్యక్షపరచయ్యా. ఆ విషయంలో నన్ను ప్రేరేపించు. ఇదిగో కుమారుడా, కుమార్తె, ఫలాని విషయంలో నీవు నాకు లోబడలేదు కనుకనే ఈ శ్రమ నీకు వచ్చింది. ఇప్పటికైనా లోబడు, ఆ కార్యాన్ని జరిగించు, శ్రమ నుంచి విడుదల పొందమని నాకు చెప్పయ్యా, నాతో మాట్లాడయ్యా. వాక్యరీతిగా మాట్లాడిన దేవా, నీ దర్శనమిచ్చి నీ స్వరం వినిపించి నాతో మాట్లాడి నన్ను సరిచేసి కలిగిన శ్రమ నుంచి విడుదల అనుగ్రహించి రాబోతున్న దినంలో శ్రమ లేని సంతోషకరమైన జీవితం. ఎందుకంటే నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం కలదయ్యా, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవయ్యా. మేము శ్రమ నుంచి తప్పించుకోవడానికి, చక్కని మేలులు మీ ద్వారా పొందడానికి మీ మాట వినడం లేదు, మీ దాసుల మాట మేము వినడం లేదయ్యా. మీ సేవకుల మాటలు నిర్లక్ష్య పెడుతున్నాం. వీడెంత, వీని యొక్క ఆలోచన ఎంత, వీని జ్ఞానం ఎంత, వీడు చెప్తే మేము వినాలనా అన్నట్టుగా మేము నిర్లక్ష్యం చేస్తామయ్యా. పైకి అనకపోయినా మనసులోనే అనుకున్నామయ్యా. అందుచేతనే మమ్మల్ని శ్రమల పాలు చేస్తాం. ఎందుకంటే హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు మీరు. అప్పుడప్పుడు అయ్యగారిని పిలిపించి వాక్యం చెప్పిస్తున్నారు. వాళ్ళు వచ్చి మాకు వారం వారం చెప్తున్నారు. మేము ఎంతవరకు లోబడ్డామయ్యా? మేము లోబడింటే మా కుటుంబం ఏదయ్యా? మేము లోబడింటే మా కాలినంత మిమ్మల్ని నమ్ముకోలేదే. ఇంకా మాకు లోబడి మనసే అయ్యా. లోబడుటకు మాకు నేర్పించయ్యా. మా లోపంబులు సవరించయ్యా.
ఏది ఏమైనా మీ చిత్తాన్ని మేము నెరవేర్చడానికి, తండ్రి అయిన దేవుని యొక్క చిత్తం కుమారుడైన యేసుక్రీస్తు వారిని నెరవేర్చి, ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు అనే స్టేట్మెంట్ సాక్ష్యం పొందినట్లుగా మనము కూడా మరి వాక్యం వినడం మాత్రమే కాదు, విన్న దాని ప్రకారం నడుచుకొని మనమును ఆయనకు పిల్లలుగానే కాక ప్రియమైన పిల్లలుగా ఉండి శ్రమకు, దుఃఖమునకు, పోరాటమునకు, కష్టమునకు, నష్టమునకు, రోగమునకు, ఇంకా ఎన్ని అప్పులకు, ఇంకా లేదంటే కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ కేసులు, లేదంటే ఎదురింటి వారి ద్వారా, పక్కింటి వారు, ఎనికింటి వారి ద్వారా, లేకుంటే ముందింటి ద్వారా, ఎట్లన్నా సరే సమస్యల్లో మనము ఇబ్బంది పడకుండా తప్పించబడే ప్రతి శ్రమ నుండి మనం తప్పించబడట కొరకై, అయ్యా నాకు నా కుటుంబానికి లోబడే మనసు ఇవ్వయ్యా అని అడగండి. లోబడుట నాకు మంచిది, దేవునికి లోబడుట నా కుటుంబానికి మంచిది, దేవునికి లోబడడం మన సంఘానికి మంచిది. లోబడక శ్రమ పడుట కంటే కూడా లోబడి శ్రమ నుండి తప్పించబడ్డం మనకు మంచిది కాదా? ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు మనకు శ్రమ లేకపోవచ్చు, సంతోషం. అదే జీవితాన్ని కొనసాగించాలి, అదే ఆత్మీయతలో మనం ముందుకు సాగాలి. దుష్టుడు గర్జించే సింహం వలె ఎవని మృంగుదునా అని వాడు వెతుకుతున్నాడు. ఎవడు అవిధేయుడిగా కనబడితే వాడు లాగేసుకుంటాడు, వాడు మృంగేస్తాడు, కనీసం గాయపరుస్తాడు. ఏమి చేస్తాడో మనకు తెలియదు కదా. ఉదయ కాలశంలో ప్రభు ఇచ్చిన మాటలను బట్టి అందరూ చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ కూడా హల్లెలూయా, 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 స్తోత్రం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మా గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మా దేవా, మీ ఉన్నతమైన ప్రేమ చేత, కృప చేత ఎంతగానో మీరు మమ్మల్ని కాపాడి క్షమను అనుగ్రహించి ఈ మీ దినమందు నా తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు మమ్మల్ని సజీవుల్లో ఉంచినాను. మా అందరినీ మీ సన్నిధికి సమకూర్చి ఈ విధముగా నా తండ్రి ప్రారంభం నుండి పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీ నామమునకు మహిమ తెచ్చుకొని, వాక్య పఠనం ద్వారా కూడా మీరు మహిమ తెచ్చుకొని, అలాగే నా తండ్రి వాక్యము ద్వారా, సందేశము ద్వారా మీ నామమునకు మహిమ తెచ్చుకున్నందుకు మీ స్తోత్రం. విన్న నేను, నా కుటుంబం, విన్న మేము, మా కుటుంబాలు నా తండ్రి మీకు ఎంతవరకు లోబడుతున్నాము ఆ పర్సంటేజ్ మాకు కావాలి ప్రభా. ఇంకా ఎంతగా లోబడవలసి ఉన్నదో ఆ పర్సంటేజ్ కూడా మేము తెలుసుకోవాలి. అందుకే మీ వాక్యం చెప్తుంది, తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు? నేను రహస్యముగా చేసిన పాపమును క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చయ్యా అంటున్నాడు. అయ్యా, మనుషులకు కనబడకుండా, ఇంటి వారికి తెలియకుండా మీకు విరోధముగా మేము ఎలాగునా నడుచుకున్నామో మానవులుగా మేము మర్చిపోయినా మాకు జ్ఞాపకం చేసుకొని మాకు కలిగిన శ్రమ, దుఃఖం, కష్ట, నష్ట, అప్పుల నుండి, వేదనల నుండి, రోగముల నుండి మమ్మల్ని విడిపించమని ప్రార్థిస్తుంది. ఉదయకాల సమయంలో అల్పునికి సన్నిరాజు వారి కుటుంబం ఇచ్చినటువంటి ఈ చక్కని అవకాశాన్ని బట్టి ప్రియ కుటుంబాన్ని దీవించి, వారు ఎంతో ప్రయాసముతో నంద్యాల, అనంతపురం నంద్యాల వచ్చి వారం మరలా ఇక్కడికి వచ్చి ఈ ప్రజల కొరకే ఎంతో శ్రమిస్తున్నారు ప్రభా. వారు చెప్తున్న మాటలందు లక్ష్యం ఉంచి ప్రభా, ప్రియ సంఘము కూడా ఇంకా నమ్మకముగా, యథార్థముగా నడుచుకుంటూ విశాలముగా ఇచ్చిన ఈ మందిరం పట్టజాలని జనం సమకూర్చబడుటకు సహాయం చేయండి. దానికి నేను లోబడాలని ప్రతి వారు గ్రహించుటకు సహాయం చేయండి. యోనా లోబడి 1,20,000 మందిని రక్షించాడు, కాపాడాడు. అలాగే నా తండ్రి ఈ గ్రామాన్ని, ఈ బరకల గ్రామాన్ని మేము రక్షించుకోవాలన్న ప్రతి వారికి తృష్ణను దయచేయి. మేము లోబడితే మీరు ఎంతైనా కార్యం చేస్తారు కదా దేవా. నేను లోబడింది నా వరకు, రక్షణ పొందే వరకే లోబడినానేమో. నా కుటుంబం లోబడేంత, నా కుటుంబం రక్షించబడేంత మరి విధేయత నాకు దయచేయనాయన. అంతగా లోబడుటకు సహాయం చేయనాయన. మా కాల్ని కూడా నీకు లోబడుటకు, నీకు ప్రభా మరి రక్షణ పొందుటకు నేను నా యొక్క కాల్ని రక్షణ పొందేంత లోబడి జీవితం నాకు దయచేయని ప్రార్థన చేయడానికి మాకు నేర్పించమని ప్రార్థిస్తుంటున్నాను. ఏది ఏమైనా ప్రభా, ఒక సొర చెట్టు ఎండిపోతేనే యోన బాధపడ్డాడు. నాకు నీడిచ్చే చెట్టు పోయింది, నాకు ఎండ తగిలిందన్నాడు. మరి ఇంతమంది 1,20,000 మంది కంటే ఎక్కువ జనము, వారి కలిగిన పశువులు, వారి కలిగిన సమస్తము మరి
నశించిపోతే, నాశనమైపోతే నాకు బాధ కలగదా? ఒక్క చెట్టు విషయం నువ్వు ఆలోచన చేశావు. పట్టణం 3 దినముల ప్రయాణం. 3 రోజులు ప్రయాణం చేస్తే ఆ పట్టణం అంతా తిరగగలము. అంత పెద్ద పట్టణము నశించిపోతే, అందుకే దేవుడు బాధ కలిగి ఇంత పట్టణాన్ని నేను ఇట్లా నాశనం చేయాలని చెప్పి తన న్యాయమును, ప్రేమను చూపించి ఇలా చేశాడని మేము నాయనా మీ సన్నిధిలో ప్రార్థించి మీ కరుణ కటాక్షములు పొందాలి. మీ దయను మేము సంపాదించుకోవాలి ప్రభువా. మానవులుగా తప్పిపోయే మనసు మాలో ఉన్నప్పటికీ మీరు మా హృదయంలో ఉండి తప్పిపోకుండా మమ్మల్ని హెచ్చరిస్తూ నడిపించి మీరెంతో త్వరగా రాబోతున్నారు కనుక రాబోతున్న మిమ్మల్ని ఎదుర్కొని భాగ్యమును మాకు, మా కుటుంబాలకు, సంఘమంతటికి దయచేయండి. మరొకసారి సన్నిరాజున దీపమ్మను అత్యధికంగా దీవించి యవన ప్రాయంలో మీ కొరకు పడుతున్న ప్రయాసం వ్యర్థం కాకుండా వారి పని ఫలితముగా అనేకులు మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని ఎదుర్కొనుటకు ఈ కాలనీకే మీరు మేలు చేయమని ప్రార్థిస్తున్నాం. వారి తల్లిదండ్రులను దీవించండి, తోబుట్టుని దీవించండి. కుటుంబంగా వారు ప్రయాసపడుతుండగా మీ నామములో వారి ప్రయాసం వ్యర్థం కాకుండా మీరు సహాయం చేయండి. అల్పుని మరి నాయన వారికంటే ముందు చేసినటువంటి సేవను బట్టి, నాకంటే ముందుగా ప్రారంభించిన నా తండ్రి గారి సేవ కూడా నాయనా దాని ఫలితం మేము చూచున్నట్లుగా ఈ యొక్క కాలనీపై మీ కరుణ కటాక్షం నుంచి నడిపించండి. యేసయ్య దివ్యనామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయ, సిలువ రక్తమే జయ. ప్రవేశం సంపూర్ణ విజయం కలుగును. అందరికీ వందనాలండి.